నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీలకు ఫేస్ రికగ్నైజేషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక సమస్యతో హాజరు నమోదు కాకపోవడంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. చేసిన పనులకు కూలీ అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ముఖానికి పౌడర్ పూస్తేనే ఆన్లైన్లో వారి పేరు నమోదవుతుంది. ఈ విధంగా సాంకేతికత లోపం కారణంగా ఉపాధి హామీ కూలీలకు శాపంగా మారుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్లో సమస్యలు పరిష్కరించాలని కూలీలు విన్నవిస్తున్నారు. పొలాల మధ్య ముఖానికి పౌడర్ అద్దుకొని ఫోటో దిగడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. వర్క్స్ అటెండెన్స్ తప్పదని అధికారులు అంటున్నారు. ఉపాధి హామీలో ఫోటో గుర్తింపునకు సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు అధికారులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేసింది. పనిచేసే ప్రదేశంలో సాంకేతిక సమస్యలతో పాటు ఫేస్ అటెండెన్స్ నమోదు సరిగ్గా పడకపోవడంతో కొంతమంది ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు పౌడర్ అద్ది మరీ ఫోటో దించుతున్నారు. సాంకేతిక సమస్యకు ఇలా చెక్ పెడుతూ అధికారులు కూలీలతో పనులు చేయిస్తున్నారు. సిరికొండ, దన్నల్లి, ఇందల్వాయితో పాటు జుక్కల్ నియోజకవర్గాల్లో ఈ తరహా పౌడర్ కొట్టు, ఫోటో పట్టు అంటూ చకచక పౌడర్ అద్ది మరీ ఫోటోలు దించుతున్నారు. పని ప్రదేశంలో కల్పించాల్సిన సదుపాయాలను గాలి కొదిలేశారని ఉపాధి కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు సదుపాయం కల్పించడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడితే కనీసం ప్రథమ చికిత్స పెట్టే వాళ్ళు అందుబాటులో లేరని చెబుతున్నారు. గాయపడి రక్తం పోతుంటే తామే బట్ట కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఓవైపు సదుపాయాలు లేక మరోవైపు ఫేస్ రికగ్నైజేషన్ రాక పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ గుర్తింపు హాజరు విధానంలో సాంకేతిక కారణాల వల్ల వెనక్కి పోవాల్సి వస్తుందని ఉపాధి హామీ కూలీలు అంటున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గతంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ 2005లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది తీసుకురావడంతో చాలామంది ఈ ఉపాధి కూలీలో చాలామంది చురుగ్గా పాల్గొన్నారు. గతంలో పావడలు, గడ్డపారలు, పనిముట్లు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ ఇది క్రమక్రమంగా ఇది తగ్గిపోతూ ఈరోజు ఏమీ కూలీ కూడా ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వం. 2014 నుంచి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇంతవరకు ఉపాధి హామీ కూలీని పెంచకపోగా ఉన్న కూలీని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో దాన్ని జీరామ్జీ అనే పేరుతో మార్చి మహిళ యొక్క ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచించిన ఉపాధి కూలీల గురించి ఎవ్రీ మార్నింగ్ అంటే వీలు కావడం లేదు. 5:30 రావాలి, 11 గంటల పోవాలి అంటే వీలైతే లేదు జనాలందరికీ కూడా. ఆడవారికి కూడా చాలా ఇంటి దగ్గర పనులు ఉంటాయి కాబట్టి ఆ సమయం మాకు కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఉపాధి కూలీలందరికీ కూడా జాబ్ కార్డులు లేని వారికి జాబ్ కార్డులు ఇవ్వాలని, అలాగే పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా ఇంటి దగ్గరలో ఉంటున్నారు కాబట్టి వారికి కూడా జాబ్ కార్డు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చేసిన కూలీలకు వేతనాలు సరిగా రావడం లేదు. మాకు వారానికి ఒకసారి అయినా కూలీలు ఇవ్వాలని, అలాగే కటాఫ్ అవుతున్నాయి కాబట్టి ఆ కటాఫ్ కాకుండా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అది ఆ విధంగా కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నాగంపేట నుంచి మా ఊళ్ళో పని లేదు, ఈ ఊరికి వస్తున్నాం మేము వెంచరియాలకు. అలాగే 5 నెలలు పని చేయబట్టి మాకు డబ్బులు వస్తలేవు. అలాగే 5 నెలలు మేము చేయబట్టి ఇది 4 నెలలు అవుతుంది. 300 పెరిగిన నుంచి అచ్చుడు లేదు, డబ్బులు వస్తలేవు. మేము ఆటో కిరాయి పెట్టుకొని వస్తున్నాం అడికెళ్ళి ఎండల. మేము ఇప్పుడు మస్తు రోజులు అయి పనికి రాబట్టి మాకు పైసలు వస్తలేవు. 300 వస్తలేవు. 100 కాడికి అన్నారు, 100 కాడికి రాలేవు. మాకు ఇబ్బంది అవుతుంది సార్. సంఘాలలో లోన్లు ఇస్తారా, లోన్లు ఎట్లా కట్టాలి సార్? ఆ లోన్లతో బాధ అవుతుంది. నెల కట్టండి ఊకుండరు కదా, బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు. ఊళ్ళు ఎక్కయించండి ఆఫీసుకు రాలేవు. 3 వారాలు ఇప్పుడు 10 వారాల పైసలు ఉన్నాయి. మరి కళ్ళు కూడా చక్కగా వస్తలేవు, ఎవరికి కూడా మరిపోతుండ్రు. ఆటో కిరాయి పెట్టుకొని వస్తున్నాం, మాకు డబ్బులు కావాలా. ఇక్కడ నీళ్లు తెస్తున్నారు, టెంట్ వేసిండ్రు, మాకు అన్ని మంచిగా ఎత్తుండ్రు. కానీ గంపెడు ఆశలతో ఉపాధి పనికెళ్లిన కూలీలు గంటల తరబడి నిరీక్షించి నిరాశతో వెన్నుతిరుగుతున్నారు. నకిలీలకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో మార్చి 2 నుంచి
ముఖ గుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. ఇందుకు నేషనల్ మొబైల్ మాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు చేసుకుంటున్నారు. యాప్లోని కూలీ ఫోటో ఈకేవైసీ ప్రక్రియలో నమోదైన ఫోటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది. సాంకేతిక సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధి హామీ కూలీలు వాపోతున్నారు. సాంకేతిక సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అది సోమేశ్వరం బాసవాడ మండలం. మేము వస్తున్నాము 5:30కు వస్తున్నాము ఇక్కడ పనికి. ఫస్ట్ ఫోటో వస్తుంది కానీ సెకండ్ ఫోటో వచ్చిన దాకా లేట్ అయిపోతుంది. మరి ఇంటికి వెళ్ళి 12 ఎత్తుతున్నది. 12 గంటలకు వెళ్ళి ఇంట్లో వండి పెట్టుకున్న వరకే పిల్లలకు లేట్ అయిపోతుంది. చాలా ఇబ్బంది అయిపోతున్నది. కొంచెం తొందరగా వస్తే తొందరగా వెళ్ళిపోవాలి. ఫోటో చేయబట్టి కెమెరా చేయబట్టి లేటు అయిపోతున్నది. మాకు ఒకటే ఫోటో దించాలి దయచేసి అనుకుంటున్నాం. మేము ఒకటే ఫోటో అయితే రెండో ఫోటో కూడా ఇబ్బంది అయిపోతున్నది. మేము చేయబట్టి అక్కడ నర్సర్లో చేసినాము, నెర చేసినాము, అవి వాడలేవు పైసలు. తాటి చెట్ల కూలీలు పోసినాము 2 వారాల్లో, అవి వాడలేవు. ఇక్కడ చేయబట్టి 3వ వారం అవుతుంది. 3వ వారం నుంచి కూడా రూపాయి వాడలేవు. మరి ఇంట్లో ఎట్లా నడుస్తుంది? పైసలు కూడా కొంచెం పడాలి దయచేసి అని కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు పని చేయబట్టి 2006 నుంచి చేస్తున్నాము. ఇంత ఇబ్బంది మాకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఇట్లా పోతుంటే అట్లా 2 గంటలు మంచి ఖచ్చితంగా 2 ఫీటు లోతు వెడల్పు 4 ఫీట్లు తీసుకొని వస్తుంటివి. ఇప్పుడు ఏంది వస్తున్నాము 6 గంటలకు వస్తున్నాం కానీ ఫోటో 4 గంటలు ఉండాలంటే ఒకసారి ఫోటో వస్తుంది టైంకి రాకాసింది. ఇంకా గంట ఎక్కువ ఉండు అవుతుంది. 12 అవుతుంది, 1 అవుతుంది. ఇంటికి పోయేసరికంటే లేట్ అవుతుంది. ఇక అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం కొంచెం మంచిగా చేసి కొంచెం 2 గంటలలో ఉంచేటట్టు చూడండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 12 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాను. అయితే ఇది వరకు సోమేశ్వర్ గ్రామం నుంచి 300 నుంచి 350 కూలీలు ఈ పథకాన్ని వినియోగించుకునేవారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫేస్ రికగ్నిషన్ దాని వలన లేబర్ ఇంతకుముందు వీళ్ళు ఒడ్డోలు వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు వర్క్ స్టార్టింగ్లో 50 మంది వచ్చిండ్రు. ఈ ఫోటో స్టార్టింగ్లో సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు 2 గంటల వరకు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు బంద్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ 30 మంది వస్తున్నారు. 200 మంది వచ్చేది 30 మందితోని కొనసాగిస్తున్నాము. మాకు పైనుంచి పీడీ లెవెల్లో బాగా ఇబ్బంది చేస్తున్నారు. మాకు వర్క్ టార్గెట్ ఇచ్చి జీపీకి 100 మంది పెట్టురంటారు. కానీ ఈ 2 ఫోటోలు చేయబట్టి 4 అవర్స్ ఇక్కడ ఉండడం వల్ల రాలేకపోతున్నారు. చాలా ఇబ్బంది అవుతున్నది. వీళ్ళు 5:30కు ఇంటి నుంచి బయలుదేరుతారు. ఇక్కడికి వచ్చేసరికి 6-6:30 అవుతుంది. సెకండ్ ఫోటో టైంకి 11 అవుతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 12 అవుతుంది. ఈ ఎండకు భయపడేసి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు.